అందరి బదులు మహానుభావుడు పరబ్రహ్మం పరమశివుడు ఉంటున్నాడు కదా తల్లి లింగ రూపంలో, మమ్మల్ని వదిలేయమ్మా అన్నారు. సరే, పుష్కరాల్లో వచ్చి ఏడాది ఉండండి, సంవత్సరానికి ఓ రోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి. అలాగే కూర్చుంటా ఉన్నారు. అన్న తర్వాత ఇప్పుడు ఆ గౌతముని పేరు మీద వెడుతున్నటువంటి గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారయా, ఇదిగో ఈ గౌతమి ప్రవహిస్తుంది అన్నారు. ఇప్పుడు స్వామి త్రయంబకుడు అన్న పేరుతో అక్కడ వెలిశాడు. మిగిలినటువంటి లింగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. ఇక్కడ వెలిసినటువంటి శివలింగానికి త్రయంబక లింగము అని పేరు. అలా ఎందుకంటారో తెలుసా అండి? ఇది పరమశివుని యొక్క అపారమైన కారుణ్యాన్ని, ఆయన సౌలభ్యాన్ని తెలియచేస్తుంది. అప్పై దీక్షితులు వారని మనకి ఒక మహాపండితుడు ఒక ఆయన ఉన్నారు. వారు ఎంతగా శివోపాసన చేశారో అటువంటి వారికి ఒకానొకప్పుడు ఒక ఆలోచన వచ్చింది.